శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ ముందు గుమ్మం ముందలైతే ఇలా పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని ఇలా బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి. తర్వాత ఇక్కడ దీపాలు అయితే ఇలా ముగ్గు వేసుకొని పువ్వులతో అలంకరించుకొని ఇట్లా చుట్టూరు అయితే దీపాలు అయితే ఈ విధంగా పెట్టి వెలిగించుకున్నానండి. గుమ్మం ముందు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంట్లోకి వచ్చి శివకి అయితే అభిషేకం చేద్దామని ఇక్కడ నేను గుడికి వెళ్ళినప్పుడు అయితే సెట్ ఇలా తెచ్చుకున్నాను, అభిషేకం చెట్టు. ఆల్రెడీ ఇక్కడ పువ్వులతో అయితే ఇక్కడ అలంకరించుకున్నాను స్వామివారిని. అలానే ఇక్కడ కలశానికి కూడా పువ్వులు అయితే ఎరేటి మార్చేసి అలంకరించుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ అయితే దీపం అయితే వెలిగించుకొని రెడీగా అయితే పెట్టుకొని ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో శివలింగాన్ని అయితే పెట్టుకున్నానండి ఇక్కడ అభిషేకం చేయడానికి. ఇక్కడ నేను పాలతో అయితే ఇక్కడ ఫస్ట్ అభిషేకం చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నేను ఫస్ట్ పాలతో అయితే అభిషేకం చేశాను. ఇక్కడ నేను పంచామృతాలు అలానే విభూది గంధము అన్నీ తీసుకొని అభిషేకం అయితే చేస్తున్నానండి. చూడండి ఇక్కడ పాలు చేసిన తర్వాత తేనె అయితే ఈ విధంగా తేనె కూడా అయితే తేనెతో అభిషేకం అనేది చేసుకున్నాను. ఇక్కడ పంచదార కూడా తీసుకున్నాను. పంచదార తీసుకొని పంచదారతో కూడా అభిషేకం చేసి తర్వాత పెరుగు తీసుకున్నానండి. పెరుగుతో కూడా అయితే నేను ఇక్కడ అభిషేకం అనేది ఈ విధంగా అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ రోజ్ వాటర్తో అభిషేకం చేద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. నేను లాస్ట్లో అయితే చేశాను. ఎవరు దాన్ని తప్పు పట్టొద్దు ప్లీజ్. ఇక్కడ తర్వాత తేనెతో అయితే ఈ విధంగా అయితే అభిషేకం చేశాను. తర్వాత గంధంతో కూడా అయితే ఇక్కడ ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నాను చూడండి. గంధము విభూతితో కూడా నేను ఇక్కడ చూడండి ఇక్కడ అయితే ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకున్నాను. వాళ్ళు చాలా ఇచ్చారండి అభిషేకం సెట్లో 170 తీసుకొని అన్ని చాలా ఐటమ్స్ అయితే శివుడికి అభిషేకానికి ఇచ్చారు గుడి దగ్గర. ఇక్కడ రోజు వాటర్తో కూడా నేను ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా అయితే నేను అన్నిటితోటైతే అభిషేకం అనేది చేసుకుంటున్నాను పంచామృతాలతోటి. ఈ విధంగా అభిషేకం అయిపోయిన తర్వాత నేను ఇంకా శివలింగాన్ని తీసేసాను, ప్లేటు అన్నీ తీసేసి వేరే ప్లేట్ పెట్టుకొని శివపార్వతులు ఉండే విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడ శివపార్వతులు అలానే గణేశుడిని పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా అయితే గౌరమ్మను కూడా అయితే చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. పసుపు కుంకుమలు కూడా ఈ విధంగా అయితే అటు ఇటు పెట్టుకుంటున్నా. తర్వాత ఇక్కడ నేను పువ్వులతో అయితే ఇక ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నా చూడండి. ఇక్కడ గులాబీ పువ్వులు అలానే చామంతి పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నా చూడండి. ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత నేను ఇక్కడ గౌరమ్మకు అమ్మవారికి అష్టోత్తరనామాలు అవి చదువుకుంటూ అక్షింతలతో అయితే అమ్మవారికి ఈ విధంగా అయితే అభిషేకం లాగా అంటే అర్చనలాగా అయితే చేసుకున్నానండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే అమ్మవారికి గౌరమ్మకు ఈ విధంగా అయితే చదువుకుంటూ వేసుకుంటున్నాను. అలానే నేను విలువపత్రం కూడా తెచ్చుకున్నాను. విలువపత్రంతో స్వామివారికి అష్టోత్తర నామాలు అవన్నీ చదువుకోవడానికి విలువపత్రం కూడా తెచ్చుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను. దొరకనప్పుడు నేను ఆల్రెడీ అంతకుముందు తీసుకున్న విలువపత్రం అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు దొరికినప్పుడు అయితే నేను ఇలా రియల్గా అయితే విలువపత్రం అయితే పెట్టుకొని ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఈ విధంగా అయితే స్వామివారికి చదువుకుంటూ పెడుతున్నాను చూడండి. ఈ విధంగానైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పిండి దీపాలు కూడా అయితే ఈరోజు చేసుకుంటున్నానండి. ఈ మాసం అంతా కూడా మనం పిండి దీపాలు కూడా అయితే ఎక్కువ పెట్టి వెలిగించుకుంటుంటామండి. అలానే ఉసిరి దీపాలు పిండి దీపాలు ఈ నెల రోజులు మొత్తము ఇక్కడ నేను ఉసిరి దీపాలు అలానే పిండి దీపాలు కూడా అయితే పెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా అయితే చదువుకుంటూ వేసుకుంటున్నాను ఒక్కొక్క విలువపత్రము. తర్వాత నేను ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకున్నానండి మళ్ళీ కూడా. అలానే ఇక్కడ ఉసిరి దీపాల కోసము అలానే పిండి దీపాల కోసం ఈ విధంగా అయితే అన్నీ రెడీగా పెట్టుకొని ఈ విధంగా అయితే దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను చూడండి. ఇలా వెలిగించుకున్న తర్వాత స్వామికి ఇలా చూపించుకొని అగరబత్తులు చూడండి. ఇక్కడ దీపము సరిగా ముట్టుకోలేదు, మళ్ళీ ముట్టించాను. ఈ విధంగా అయితే అగరబత్తుల్లో కూడా స్వామివారికి ఇలా చూపించుకున్నాను. తర్వాత ఇక్కడ తాంబూలం కింద పండ్లు పెట్టుకున్నాను, పసుపు కుంకుమ పండ్లు పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ అక్షింతలు దీపం దగ్గర అక్షింతలు వేసుకుంటూ చదువుకుంటున్నాను. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి. నేను కొబ్బరికాయ కొట్టుకొని
ఈ విధంగానైతే పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ అన్ని దీపాల దగ్గర అక్షింతలు అనేది ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ ధూపం కూడా వేసుకుంటున్నాను. స్వామివారికి ధూపం వేసిన తర్వాత హారతి అయితే ఇచ్చుకున్నానండి. ఈ విధంగా అయితే హారతి కూడా ఇచ్చుకొని పూజనైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి నేను ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు. చూడండి పూజనైతే ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత నేను తులసమ్మ కోటి దగ్గర కూడా పూజనైతే చేసుకున్నానండి. అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తా చూడండి. కొంచెం తీసాను నేను, అంటే నేను తులసమ్మ దగ్గర పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది అయితే కొంచెం చిన్న వీడియోలో అయితే నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగానైతే పూజ అయితే చేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. చూడండి ఈ విధంగానైతే పూజ అయితే చేసుకున్నాను. తర్వాత ఇక్కడ తులసమ్మ కోట దగ్గర హారతి ఇస్తున్నాను చూడండి. ఇక్కడ తులసమ్మ కోట దగ్గర 365 ఒత్తులు వెలిగించి ఈ విధంగానైతే పూజ అయితే చేసుకున్నాను. మనకు ఏవైనా నదులు ఉండవు కాబట్టి మనం సిటీలో ఉంటాం కాబట్టి ఇలా అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో వాటర్లో పసుపు కుంకుమ వేసుకొని ఇలా అయితే అరటిలో దీపాలు కూడా అయితే వెలిగించుకున్నానండి. నేను బాల్కన్లో తులసమ్మ దగ్గర ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అది పెట్టి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ మరొక వీడియోతో